హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే క్వశ్చన్ ట్యాగ్స్ గురించి అయితే నేర్చుకోవచ్చు. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని అనదర్ నేమ్తో కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అదేంటంటే కన్ఫర్మేషన్ ట్యాగ్స్. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఏమనొచ్చు? కన్ఫర్మేషన్ ట్యాగ్స్. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ ఏంటి, కన్ఫర్మేషన్ ట్యాగ్స్ ఏంటి అని మనం అనుకుంటున్నాం కదా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా అయితే మీరు క్లియర్గా అర్థం చేసుకుంటారు. ఓకే, నేను ఇప్పుడైతే సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనమాట, ప్రియా లక్ష్మి. వీళ్ళిద్దరు అయితే హోటల్కి వెళ్తారు. హోటల్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకొని తింటారంట. అయితే ప్రియా అంటుంది లక్ష్మితో, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది కదా ఈ హోటల్లో అంటుంది. ఇక్కడ చూడండి, ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఈ కథలో ఏముంటాయి? టూ ఉంటాయి, ఎయిదర్ ఎస్ ఆర్ నో. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ ఫుడ్ లక్ష్మి టేస్టీగా ఉంది అని అనొచ్చు, లేకపోతే టేస్టీగా లేదు అని కూడా అనొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ని ఒక సింపుల్ ఫార్ములా అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనం తీసుకోవాలి హెల్పింగ్ వర్బ్ అయితే తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి నాట్ యూస్ చేయాలి. ప్లస్ ఇక్కడ ఏం యూస్ చేస్తామంటే ప్రొనౌన్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్. ఓకేనా? ఏం యూస్ చేద్దాం? ప్రొనౌన్ ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మార్క్ అయితే చాలా మ్యాండేటరీ. క్వశ్చన్ ట్యాగ్ అంటే క్వశ్చన్నే కదా, ట్యాగే కదా మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫార్ములా అయితే మనం బేస్ చేసుకొని అయితే మనం ఎగ్జాంపుల్స్ని కొన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ అనుకోవచ్చు నాట్ ఎందుకు వచ్చిందని, అది కూడా నేను క్లియర్గా ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తాను ఎందుకు వచ్చిందో. ఈ ఫార్ములా బేస్ చేసుకొని అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను కదా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి చికెన్ సూప్ ఈజ్ వెరీ టేస్టీ. ఫస్ట్ మనం ఏది కన్సిడర్ చేయాలి ఆర్ ఏది ఐడెంటిఫై చేయాలి అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఆర్ మన దగ్గర ఉన్న స్టేట్మెంట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇదైతే మనం కన్ఫర్మ్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి, చికెన్ సూప్ ఈజ్ వెరీ టేస్టీ. ఈ సెంటెన్స్ వచ్చేసరికి మనకి పాజిటివ్. సో మనం క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేసినప్పుడు మస్ట్ బి నెగిటివ్. ఓకే, సెంటెన్స్ వచ్చేసరికి పాజిటివ్లో ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి నెగిటివ్. ఏదర్ క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్ నెగిటివ్గా ఉంటే మనం క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసరికి పాజిటివ్లో అయితే రాయాలి. ఇక్కడ మనం క్వశ్చన్ ట్యాగ్ మస్ట్ బి స్టార్ట్ విత్ కామాతో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ వచ్చేసరికి ఈజ్ ఏమవుతుంది? హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈజ్ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి మనం నెగిటివ్ యాడ్ చేయాలి కాబట్టి నాట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నాట్ అనేది నెగిటివ్గా వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇజంట్ ఇట్ వస్తుంది. ఇట్ ఎందుకు వచ్చిందంటే అక్కడ చికెన్ వచ్చింది కదా, అందుకని. ఆ చికెన్ ప్లేస్లో షీ వచ్చినా హీ వచ్చినా మనం అదే సేమ్ రీప్లేస్ చేస్తాం. అండ్ యూ వచ్చినా కూడా మనం ఇజంట్ యూ అలాగా చేస్తాం. అండ్ ఫైనల్లీ క్వశ్చన్ మార్క్తో అయితే ఎండ్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ అనేది చాలా మ్యాండేటరీ, ఎందుకంటే క్వశ్చన్ ట్యాగ్స్ కాబట్టి. అండ్ ఇప్పుడు మనం ముందైతే మనం ఒక సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాసాం కదా, అదే ఒక సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్లో రాయాలన్నమాట. ఇక్కడ చూడండి, చికెన్ సూప్ ఈజ్ నాట్ వెరీ టేస్టీ. ఇక్కడ నాట్ వచ్చింది అంటే చూడండి నెగిటివ్. ఈ నాటే కాదు, నెవర్ అలాగా ఇంకా వర్డ్స్ ఉంటాయి కదా, మనకు తెలుసు కదా, నెవర్, నో అలాగా ఉంటాయి కదా నెగిటివ్స్. అవి వస్తే ఆ సెంటెన్స్ వచ్చేసరికి నెగిటివ్ అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ మార్క్ వచ్చేసరికి పాజిటివ్లో రాస్తాం. క్వశ్చన్ మార్క్ పెట్టాం, ఇజంట్ ఇట్. ఓకేనా? మనం పాజిటివ్లో అయితే రాసాం. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం? సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో రాసాం. అలాగే సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే మనం పాజిటివ్లో అయితే కన్వర్ట్ చేసి రాసాం. ఓకే, మనం అనుకోవచ్చు ఇక్కడైతే ఈజ్ హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఇక్కడ నాట్ ఈజ్ ఉన్నాయి హెల్పింగ్ వెర్బ్. ఒకవేళ మనం రాసే సెంటెన్స్ ఆర్ ఇచ్చే సెంటెన్స్లో హెల్పింగ్ వెర్బ్ లేకపోతే డూ ఫార్మ్స్ మనం యూస్ చేస్తాం. మనకు తెలుసు కదా, డూ, డస్, డిడ్. డూ ఫార్మ్స్ అయితే యూస్ చేస్తాం. ఇది ఎక్కడెక్కడ యూస్ చేస్తామంటే డూ అనేది V1లో యూస్ చేస్తాం, డస్ అనేది V1లో, ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ ఉన్నప్పుడైతే మనం యూస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ డిడ్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తామంటే V2లో అయితే యూస్ చేస్తాం. ఓకేనా? ఓకే, ఈ డూ ఫార్మ్స్ యూస్ చేసుకొని సింపుల్ ఎగ్జాంపుల్ అయితే నేర్చుకోవచ్చు దీంతో కూడా. ఓకే, హీ క్లీన్డ్ ద రూమ్. ఇది వచ్చేసరికి సెంటెన్స్ పాజిటివ్లోనే ఉంది అండ్ మనకి ఇక్కడ వచ్చేసరికి హెల్పింగ్ వెర్బ్స్ లేవు. సో ఏం చేద్దాం? డూ ఫార్మ్స్ని యూజ్ చేసుకొని అయితే దీనికి క్వశ్చన్ ట్యాగ్ మెయింటైన్ రాయాలి. ఓకే, ఫస్ట్ కామాతో స్టార్ట్ అవుతుంది క్వశ్చన్ ట్యాగ్. సెంటెన్స్ వచ్చి పాజిటివ్లో ఉంది, ఇక్కడ నెగిటివ్లో అయితే రాయాలి క్వశ్చన్ మార్కు. నెక్స్ట్ వచ్చేసరికి
ఓకేనా. ఎందుకంటే ఇక్కడ చూడండి హీ క్లీన్డ్ ద రూమ్. ఓకే, మనం నెగిటివ్లో రాయాలి కాబట్టి కామా పెట్టి డిడింట్ పెట్టి పాజిటివ్లో ఉంది కాబట్టి నాట్ యాడ్ చేసాం. ఓకేనా. డిడింట్ హీ, ఫస్ట్ హీ ఉంది, ఇక్కడ లాస్ట్లో చూడండి హీ, అండ్ ఫైనల్లీ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకే, మీరు అందరూ అనుకోవచ్చు కదా ఇంగ్లీష్ వీడియోస్ చేస్తున్నానని. ఇది వచ్చేసరికి ఎందుకు చేస్తున్నానంటే మాకైతే మా మేడం స్వాతి మేడం అని చాలా బాగా చెప్తారు. అంటే మనం యూత్ ఇలా ఉన్నాం కదా, అంటే మనం క్లాస్ వింటే బోర్ కొడుతుంది. సో మనకు బోర్ లేకుండా మనతో ఇన్వాల్వ్ అయ్యి చాలా అంటే చాలా బాగా చెప్తారు. సో ఇవన్నీ కూడా ఆ మేడమే చెప్పారు, అందుకని చాలా బాగా అయితే అర్థమైంది. నాకు అర్థమైంది, మీతో కూడా షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియోస్ అనేవి నేను చేస్తున్నాను. చాలా అంటే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది వీడియోస్. వినండి, మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి, కంపల్సరీ వర్కౌట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.